హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. వైసీపీని కలవర పెడుతున్న లోకేష్ గారి రెడ్ బుక్. లోకేష్ బాబు అరెస్టుకి వ్యూహం సిద్ధం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక విషయంలోకి వచ్చేసరికి ఏదైతే నారా లోకేష్ గారు తన యువగళం యాత్రని పూర్తి చేసిన సందర్భంగా ఆయన మొన్న విజయోత్సవ సభలో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా లోకేష్ గారు ఎదుర్కొన్న అనుభవాలు కావచ్చు, ఒత్తిడిలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, లేదా కేసులు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన నేతలతో పాటుగా అధికారులు, ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు ఏదైతే ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీ పరంగా అడ్డుకున్నారు అనే వ్యాఖ్యలు చేస్తూ మరి అప్పుడు సభా వేదిక పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెబుతూనే తను చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరెవరైతే మరి ఈ దాడులకు కావచ్చు, అక్రమ అరెస్టులకు కావచ్చు, వీటన్నిటికీ పాల్పడుతున్నారో వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఆయన చెప్పింది జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాను అంటే చట్టపరంగానే, న్యాయపరంగానే చర్యలు తీసుకుంటాం, అంతేగాని ఏదో గుడ్డిగా అధికారంలోకి వచ్చింది కదా వీళ్ళపైన దాడి చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి అని కక్షపూరితంగా మాత్రం పాల్పడము. దాన్ని పక్కాగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి అక్కడ లోటుపాట్లు గ్రహించి నిజంగా ఎవరెవరు ఎట్లాంటి వాటికి పాల్పడ్డారో వాటన్నిటిని గుర్తించి ఆ తర్వాతే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు కావచ్చు, లేదా పోలీస్ శాఖలో మరికొంతమంది అధికారులు కావచ్చు, వీరందరూ ఒక పార్టీ ప్రతినిధులుగా ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసిన తర్వాతే వాళ్ళపైన చర్యలు తీసుకో, ఆ చర్యలు కూడా ఎలాగో అంటే డిస్మిస్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో ఈ విధంగా నారా లోకేష్ గారు ఆ రెడ్ బుక్ ను చూపించి వాళ్ళ పేర్లని కూడా ఇందులో ఉన్నాయి అని చెప్పినప్పటి నుంచి కూడా చాలా మంది నేతల్లో కలవరం మొదలైందట. సో దానికి గల కారణం ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఆ కలవరం మొదలైందంటే దాన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి. ఒకటి, ఎవరెవరైతే ఇట్లాంటి అన్యాయాలకో, అక్రమాలకో, దాడులకో పాల్పడ్డారో అవి వాస్తవమే అని ఒకటి. ఇక దాని తర్వాత రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం 100% మారబోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కలవరపడుతున్నారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసిన తర్వాతే మేము చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ గారు అన్నారు. సో ఇప్పుడు నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయాలి, ఎందుకు అంటే ఈ రెడ్ బుక్ చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నారు, అధికారులను భయపెడుతున్నారు అని చెప్పేసి. సో దీనికి మన సిఐడి పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసి లోకేష్ గారిని అరెస్ట్ చేయబోతున్నాం, చర్యలు తీసుకోవాలనుకుంటున్నాము, ఈ విధంగా ఆయన వాళ్ళకి బెదిరింపులకు పాల్పడుతున్నారు అని చెప్పి. సో దీనికి ఏసీబీ కోర్టు ఏం చెప్పింది అంటే, మీరు ఎంక్వైరీ చేయండి, అసలు ఏమేమి ఉన్నాయో చూపించండి, అవేమీ లేకుండా డైరెక్ట్గా ఇలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు అని చెప్పేసి అన్నారు. సో దీనిలో భాగంగా ఈ విచారణ అనేది శనివారం అంటే ఈ రోజుకి వాయిదా పడింది. మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా, అంటే ఇప్పుడు నారా లోకేష్ గారిని ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాలి, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. నారా లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేయాలి అని అప్పట్లో ప్రయత్నాలు సాగినాయి. దానికి తగినట్టుగా ఆయన అప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో కూడా వైసీపీ నేతలు పదే పదే చెప్పుకొచ్చింది ఏంటి అంటే, చూసారా నారా లోకేష్ పారిపోయాడు, ఢిల్లీ వెళ్ళిపోయాడు, ఆయన ఆంధ్రప్రదేశ్ వస్తే అరెస్ట్ చేస్తాడనే భయంతో అని చెప్పేసి చాలా మంది ఊదరగొట్టారు. ఆయనేమో తన తండ్రి ఆల్రెడీ లోపల ఉన్నారనే ఉద్దేశం మీద న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా ఏంటి, అసలు ఆ కేసుకు సంబంధించిన అంశాలతో ఆయన అక్కడ బిజీగా ఉంటే అది కాస్త ఈయన తప్పించుకు తిరుగుతున్నాడు అని చెప్పేసి అన్నారు. ఒకవేళ అదే వాస్తవం అయితే ఢిల్లీలో ఉంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళి అక్కడ అరెస్ట్ చేయకూడదా? ఢిల్లీ పోలీసుల దగ్గర వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ సహకారంతో అరెస్ట్ చేయొచ్చుగా. పోనీ ఆయన ఏమైనా విదేశాల్లో కూడా లేదు, విదేశాల్లో ఉంటేనే వెళ్ళి అరెస్ట్ చేయగల రైట్స్ ఉంటాయి కదా, ఇది ఒక ప్రొసీజర్ ప్రకారంగా. మరి ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయడానికి కూడా మరి ఎందుకు వెనకాడారు అంటే, ఏదైతే వైసీపీ నాయకులు ఓదరగొట్టారో అవన్నీ అబద్ధాలు అని చెప్పేసి అప్పుడు మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు నారా లోకేష్ గారిని ఏదైతే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ కాబడతాడు అని చెప్పేసి అప్పట్లోనే మీడియాలో కథనాలు విపరీతంగా వచ్చినాయి, అయితే అరెస్ట్ చేయలేదు. సో అన్ని ఉత్తిత్తి మాటలే, లేదా అరెస్ట్ చేయాలని ప్రయత్నం జరిగి అది కుదరకపోయేసరికి లీగల్ పరంగా వదిలేసి ఉండవచ్చు, ఆ ప్రయత్నం లోపం అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు మరలా గట్టిగా ప్రయత్నించబోతున్నారు. సో ఆల్రెడీ అది ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుకు సంబంధించి కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అంశాల్లో కానీ అవకతవకలు జరిగినాయి,
నారా లోకేష్ గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు. అప్పట్లో విపరీతంగా కథనాలు వచ్చాయి. సో ఇప్పుడు అవి ప్రక్కకి వెళ్ళిపోయాయి. మరలా ఇప్పుడు రెడ్ బుక్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ రెడ్ బుక్ ని అడ్డం పెట్టేసి ఇప్పుడు నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయబోతున్నాము, అది ఏదైనా బెదిరింపులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు సిఐడి పోలీస్ అధికారులు కూడా మరలా పిటిషన్ దాఖలు చేశారు. సో ఇప్పుడు ఇందుకీ నారా లోకేష్ గారు చెబుతున్నది ఏంటి? ఈ రెడ్ బుక్ లో ఎవరెవరైతే ప్రభుత్వ ఒత్తిడిలు లోనయ్యి పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న అధికారులు ఉన్నారు చూశారు, వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మరలా సిఐడి పోలీస్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. మరలా దీనికి నారా లోకేష్ గారు ఎలా స్పందిస్తారు? సరే, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఇది కక్షపూరిత చర్యల పరంగా కాదు, కానీ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరెవరైతే వాళ్ళ యొక్క కార్యకలాపాలని అత్యుత్సాహంతో నిర్వర్తించారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఇదొక్కటే కాదు, ముందుగా ప్రధానంగా ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యలను ఎలా పరిష్కరించాలి అవన్నీ నేను తెలుసుకున్నాను. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ పాదయాత్రలో పాల్గొన్నప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కరించే మార్గాన్ని ఖచ్చితంగా మేము వెతుకుతామని చెప్పేసి అధికారులతో లేదా సీనియర్ నాయకులతో ఆయన కూర్చొని చర్చిస్తున్నానని చెప్పుకుంటూనే దాంతో పాటుగా ఇది కూడా చేస్తానన్నారు. కానీ ఇక్కడ వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే పదే పదే ఇదిగో వాళ్ళు చూసారా రాగానే కక్షపూరిత చర్యలకు పాల్పడతారంట అని చెప్పేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే అది వాస్తవమయ్యే అవకాశం ఉందా? అదే వాస్తవం అయితే కక్షపూరిత చర్యలకు గనక నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ ఉద్దేశాలు ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 మధ్య పాదయాత్ర చేయడానికి అవకాశం ఉండేదా? నిజంగా ఉండేదైతే మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచండి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, మరి షర్మిల గారు పాదయాత్ర చేశారు, అదేవిధంగా వైసీపీ నాయకులు అందరూ స్వేచ్ఛగానే తిరిగారు. వాళ్ళపైన అక్రమ అరెస్టులు ఏం జరగలేదే. ఎక్కడో ఒకరు ఇద్దరు చెదురుమదురు ఘటనలు జరిగినాయి, శాంతం జరగలేదని చెప్పట్లేదు నేను, మరలా గుర్తుంచుకోండి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ విధంగా ఉంటుంది? వారు లేదు, వీరు లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు, మీడియా లేదు, జర్నలిస్ట్ లేదు, లేదా సాధారణ వ్యక్తి లేదు, ఎవరి పైన చూసినా ఒక రకమైన దాడులు ఎలా పడితే అలా జరుగుతున్నాయి. ఇటీవల నిన్నగాక మొన్న ఏదైతే ఆ విజయోత్సవ సభ జరిగిన క్రమంలో అక్కడ జనసేన అధికార ప్రతినిధి మరి అడ్వకేట్ అయినటువంటి రజనీ గారు ఆవిడని బెదిరించి ఏ విధంగా పాల్పడ్డారు అని చెప్పి స్వయాన ఆవిడే చెప్పారు కదా. మరి ఇటువంటి క్రమంలో పైగా అక్కడ పోలీసు డ్రెస్సులోనే కొంతమంది వచ్చి మరి అసలు వాళ్ళ గెటప్పులు చూస్తే పోలీసు అని ఎవరు అనుకోరంట. ఆ ప్రకారంగా ఉండి ఆవిడని చుట్టూ వాళ్ళు రౌండ్ వేసి మరి మాట్లాడుతూ ఉండగా ఎవరో కొంతమంది జన సైనికులు చూసి సెల్ఫీ తీసుకుందామని చెప్పేసి అప్పుడు ఆవిడ దగ్గరకు వచ్చిన క్రమంలో ఆవిడ ఆ విధంగా బయటపడగలిగారంట. మరి ఈ ప్రకారం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మరి ఇదే క్రమంలో గత ప్రభుత్వ హయాంలో జరుగుంటే ఏ ఒక్క నాయకులు అన్నా సరే అంత బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించగలిగేవాళ్ళు కాదు కదా. కానీ అప్పట్లో ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కకుండా సరే ఎవరికి తగినట్టుగా వాళ్ళు మాట్లాడుకున్నారు, ప్రతిపక్షాలు ఎవరికి తగినట్టుగా వాళ్ళు పాదయాత్రలు చేసుకున్నారు, ప్రజలకు దగ్గర అయ్యారు. సో అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా అవలంబించి ఉంటే ఎవరేం మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవే. ఎక్కడికక్కడ పాదయాత్రలు చేస్తా ఉంటే ఆ పాదయాత్రలో నారా లోకేష్ గారితో పాటు ఉన్న వాలంటీర్ల పైన కూడా కేసులు పెట్టారు. మరి ఈ ప్రకారంగా ఇక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళంటే చాలా ఇమ్మీడియట్ గా కేసులు పెడతాం. వాళ్ళపైన దాడి చేసి నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన మళ్ళా బాధితులుగా వాళ్ళు చిత్రీకరిస్తూ ఉన్నారు. సో ఇలా మొత్తానికి నారా లోకేష్ గారు అన్ని పునఃపరిశీలించి ఒక బుక్ తయారు చేసి ఆ బుక్ లో మొత్తం లిస్ట్ అంతా తయారు చేశారంట. ఆయన పదే పదే ఆ డైరీలో ఉంది అని చెప్పడంతో ఇప్పుడు కొంతమంది కలవరపడుతూ ఉన్నారు. దానికి తగినట్టుగా ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి అని కంకణం కట్టుకొని చేయాలని ఆలోచన ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందట. ఆ నేపథ్యంలోనే అక్కడ కేసు కూడా నమోదు చేశారు. మరి ఈ రోజు విచారణ ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలియాలి అంటే ఆ విచారణ అయ్యేంత వరకు కూడా వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నారా లోకేష్ గారి రెడ్ డైరీలో ఎవరెవరి పేర్లు ఉంటాయో కానీ ఆ పేర్లు ఉన్నదని చెప్పేసి చాలా మంది నాయకులు వైసీపీ నాయకులు కలవరపడుతున్నారు. అదేవిధంగా ఆయన అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఎవరెవరి పేర్లు ఉంటారో గెస్ చేయగలిగితే ఆ పేర్లను ఈ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.